దేనిని గూర్చియో చింతపడకుడి. ఫిలిప్పి 4వ అధ్యాయం 6వ వచనం. చాలామంది క్రైస్తవులు చింతలలో, దిగుళ్లలో ఉంటారు. కొందరు ఊరికే కంగారుతో గంగవెర్రులెత్తిపోతూ ఉంటారు. ఈ అనుదిన జీవితపు హడావుడుల్లో ప్రశాంతత చెదరకుండా ఉండగలగడం అనేది అందరూ తెలుసుకోవలసిన రహస్యం. చింతించడం వలన ప్రయోజనమేముంది? అది ఎవరికీ బలాన్నివ్వలేదు. ఎవరికి దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి సహాయపడలేదు. అయోమయం నుండి ఎవరినీ విడిపించలేదు. ప్రయోజనకరమైన, అందమైన జీవితాలను దిగులు అనేది పాడు చేస్తుంది. దిగులు, అశాంతి, ఆందోళన వీటిని దేవుడు ఖండిస్తున్నాడు. ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. అలాగని ముందు చూపు లేకుండా అస్తవ్యస్తమైన జీవితాన్ని గడపమని కాదు. ఆ విషయాల గురించి దిగులు పడవద్దనే దీని భావం. నీ ముఖం మీద కనిపించే మడతలే చెబుతాయి నీకు దిగుళ్ళు, చింతలు ఉన్నట్టు. నీ స్వరమే చెబుతుంది నీ నీరసం, మ్లానవదనమే చెప్తాయి నీ ఆత్మలో ఆనందం లేదని. దేవునిలో సమృద్ధి జీవితపు శిఖరాలను అధిరోహించండి. అప్పుడు మేఘాలు మీ కాళ్ళ దగ్గర ఉంటాయి. అపనమ్మకంతో, ప్రశ్నలతో విసిగిపోవడం, దిగులతో కృంగిపోవడం ఇవన్నీ బలహీనతకే దారితీస్తాయి. వీటి వల్ల లాభమేమీ లేదు. సాధించలేకుండా శరీరాన్ని, జ్ఞానయుక్తమైన నిర్ణయాలు తీసుకోలేకుండా మనస్సును బలహీనం చేసుకోకండి. విశ్వాసం వలన పైకి తేలవలసిన వాళ్ళం దిగుళ్ళ వల్ల మునిగిపోతున్నాం. చెక్కు చెదరకుండా ఉండేలా దేవుని కృప మనకు అవసరం. ఊరకుండి యెహోవాయే దేవుడని తెలుసుకోవడం ముఖ్యం. ఇశ్రాయేలీయుల పరిశుద్ధ దేవుడు తన వారిని ఆదుకుంటాడు. కొండలు కదిలిపోయినా ఆయన మాటలు నిరర్థకం కావని తెలుసుకోవాలి. ఆయనలో నమ్మకముంచడానికి ఆయన యోగ్యుడే. నా హృదయమా, నీ విశ్రాంతిలోకి తిరిగిరా. యేసు రొమ్మున ఆనుకో. నిశ్చలంగా ఉంటే నీ అంతరంగంలో శాంతి నిండుతుంది.